మించిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు వాగ్దానం మీ బైబిల్లో ఆ పొద్దున డేట్ వేసి రాసి ఉంచుండే. ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, దేవుడు నాతో మాట్లాడి పంపించినటువంటి మాట. హల్లెలూయా. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి సందేశం. భయపడుతున్నా, నువ్వు పరిస్థితులు చూస్తున్నావు. ఆది కాండములో 47వ అధ్యాయంలో 27వ వచనంలో, ఆది కాండము 45వ అధ్యాయము, ఆది కాండము 45వ అధ్యాయము 27వ వచనములో ఆ యాకోబు ఎలా ఆశ్చర్యపోయాడో. ఒకానొక రోజు నీ స్థితి ఎలా ఉండబోతుంది, ఒకానొక రోజున నీ ఆలోచనలకి అందదు, నీ ఆశీర్వాదం నీ ఆలోచనలకు అందదు. అటువంటి రీతిగా దీవెన ఉండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ఆది కాండము 37వ అధ్యాయంలో కొడుకు చనిపోయాడు అనుకున్నాడు. ఆది కాండము 45వ అధ్యాయానికి వచ్చేసరికి, కొంతకాలము ప్రయాణం చేసేసరికి, కొంతకాలము గడిచేసరికి, కొంతకాలము దేవుడి సన్నిధికి అప్పగించుకునేసరికి, ఆది కాండము 45వ అధ్యాయము 27వ వచనమే నీ వాగ్దానం. నువ్వేం చూస్తున్నావు, నువ్వేం చూస్తున్నావు, నువ్వేం చూస్తున్నావు? దేవుడు సెలవిచ్చిన మాట నువ్వేం చూస్తున్నావు తెలుసా? ఆది కాండములో 37వ అధ్యాయంలో, ఆది కాండము 37వ అధ్యాయం, ఆది కాండము 37వ అధ్యాయంలో యాకోబు తన కుమారుడు చచ్చిపోయాడని, యాకోబు తన కుమారుడు చనిపోయాడని, ఆ యొక్క అతను ఎదుట ఉన్నటువంటి ఆ రక్తములో ముంచబడిన వస్త్రము అది నిజం కాదు. రక్తములో ముంచబడిన వస్త్రమును మాత్రమే ఆనాడు యాకోబు చూశాడు. ఈ రోజు నీ పరిస్థితిలో చూస్తున్నావు. ఇదే నీ జీవితం. ఇలాగ నువ్వు ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ మాస్టర్, థాంక్ యూ హోలీ స్పిరిట్. నీ పరిస్థితులు కళ్ళ క్రిందలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. యాకోబు ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకున్నాడు అండి, బూడిద ధరించుకున్నాడు, దేవుడు సన్నిధిలో కూర్చుండిపోయాడు. అతను 10 మంది కుమారులు ఓదార్చిన ఓదార్పు రావట్లేదు, తన కుమార్తెలు ఓదార్చిన ఓదార్పు రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి పరివారం అంతా కూడా మంచి మాటలు చెప్పిన, ఎంత ఓదార్చిన ఓదార్పు రావట్లేదు. తన సమస్య అప్పగించేసుకున్నాడు, తన జీవితం అప్పగించేస్తున్నాడు, తన యొక్క జీవితం అంతా దేవుడికి అప్పగించుకున్నాడు. ఈ రోజు అప్పగించుకో. ఈ రోజు గోనె పట్ట కట్టుకోవడానికి సిద్ధమవు. నేను చెప్పాను కదా, నేను ఒక కళ చూశానండి. నేను కళ చూశాను. రేపు దినాన సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్. పసి బిడ్డలు కూడా ఉపవాసం ఉండబోతున్నారు. హల్లెలూయా. నా బిడ్డలకి నేను ఉపవాసం నేర్పించాను. మీకు తెలుసా అండి, నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో నాకు తెలుసు. అందుకే ఈ రోజు దేనికి భయపడినండి, దేనికి భయపడు. ఎందుకంటే అన్ని నల్లకొట్టు తీసుకొచ్చేసాడు దేవుడు నాకు. నా పరిస్థితి నాకు గుణపాఠం. నేనేమో పూల బాట మీద నుంచి రాలేదండి, నేనేమి పూల బాట నుంచి రాలేదు. ముళ్ళ బాట నాది. ముళ్ళు ప్రతి క్షణము గుచ్చుకుంటువే, ప్రతి క్షణము గుచ్చుకుంటువే, ప్రతి క్షణము గుచ్చుకుంటువే. ఆ గుచ్చుకుని ఈ రోజున దేవుడు దాన్ని ఎలా తయారు చేయాలనుకున్నాడో, ఒక శిల్పిగా శిల్పకారుడి చేతిలో నలగొట్టబడి ఉన్నాడండి. అదే నా జీవితం, అదే నా సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బిడ్డలు నేను కన్నప్పుడు, నా కొడుకు, చిన్న కొడుకు 6 నెలల బిడ్డ, 6 నెలల బిడ్డ, వీడికి సంవత్సరంన్నర, వీడికి పెద్దోడికి సంవత్సరంన్నర, చిన్నోడికి 6 నెలల పసి బిడ్డకి నేను పాలు ఇచ్చేదాన్ని కాదండి. నేను నిర్భయంగా చెప్తాను, అలా భయపడాల్సింది, దాచుకోవాల్సిందే లేదు. పసి బిడ్డ 6 నెలల బిడ్డకి నేను పాలు ఇచ్చేదాన్ని కాదు. ఏడవని ఆ ఏడుపు దేవుడు పెట్టాడు. వీడికి అన్నం పెట్టేదాన్ని కాదు, నేను కఠినంగా కూర్చునేదాన్ని ఆ గోడ కానుకుని. 2 బిడ్డలు చెరొక కాలు మీద తొడ మీద వేసుకొని అలాగే మూర్ఖంగా మొండిగా ఉండిపోయి ఏడుస్తూ, నా బిడ్డలు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు నేను ఏడ్చేదాన్ని. ప్రభా, నా బిడ్డలు ఆకలికి ఏడుస్తున్నారు ప్రభా, నా బిడ్డలు పాలకి ఏడుస్తున్నారు. నేను ఇవ్వను, నా బిడ్డలకి నేను పాలు ఇవ్వను, నా బిడ్డలకి పాలు తాగించను, నా బిడ్డలకి అన్నం పెట్టను, నా బిడ్డలకి దీవెన కావాలి. నాకు చదువు లేదు బ్రహ్మా, నాకు చదువు లేదు, నాకు 1 రూపాయి సంపాదించుకోరాదు. నా బిడ్డలకి నైనా పరలోకాన్ని శ్వాసంది నేను ఇవ్వాలయ్యా. నా బిడ్డల పుట్టుక నుంచి దీవించబడాలి. నాకేం చేత కాదు, నాకు వచ్చింది ఒక్కటే. నా బిడ్డలకి నేను పెంచుకో
ఉంటాను ప్రభా, నా బిడ్డలు నువ్వు ఆశీర్వదించవా అని ఆ రోజున దేవుని సన్నిధిలో నేను మొరపెట్టిందన్నాడు. ఆనాటి నుంచి నా బిడ్డలకి ఉపవాసాలు నేర్పించాను. 20 సంవత్సరాలు పైన ఆదివారం ఎన్నడూ అన్నం తింటానని తెలియదు. కొన్ని సంవత్సరాలు అలాగే నా పిల్లలు కూడా చర్చ అయ్యి వచ్చేంత వరకు కూడా అంతవరకు కూడా టిఫిన్ కాదు, పాలు కాదు, ఏం తాగడానికి వీలేదు. రావాల్సిందే మందిరానికి ఈడ్చుకెళ్ళిపోయేది అన్నాడు. అలా అలవాటు అయిపోయిందండి. ఈడ్చుకెళ్ళిపోవడమే అలవాటు అయిపోయింది. అలా చేసేది, అలా పెంచేది. దేవుడికి స్తోత్రం. నాకు మన చూపిస్తాడు, నీ బిడ్డలకి ఉపవాసాలు నేర్పు, మళ్ళీ పసి బిడ్డలు నీకు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన బాధ్యత ఎంతవరకు ఉంది? ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడి సన్నిధిలో ఎంతవరకు నమ్మకం ఉన్నావు? ఈ రోజు నీ చరిత్ర, నీ జీవితం, నీ యొక్క హృదయ స్థితి ఎలా ఉందో తెలుసా? పోగొట్టుకున్నామమ్మా. దేవుడు నాతో స్పష్టంగా వినబడ చేసిన మాట, ఉదయం నుంచి నేను పోరాటం చేస్తా. వాక్యం ఎక్కడుంది? దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు చూసిందంత అబద్ధం. యాకోబుని మోసపరిచింది, యాకోబు భ్రమ పెట్టింది. ఆ కొడుకులు 10 మంది కొడుకులు యాకోబును అమ్మేసేసి, యోసేపుని అమ్మేసేసి, ఆ మిథ్యానీలకు అమ్మేసేసి, అతని నిలువుటంగిని తీసుకొచ్చి ఆ జంతువుని చంపి దాని రక్తాన్ని ఆ యొక్క వస్త్రానికి పూసి తన తండ్రిని మభ్యపరిచారు. నిన్ను మోసం చేస్తుంది ఆ సమస్య. నిన్ను ఏదో మోసంలో పడేస్తుంది ఆ సమస్య. నిన్ను ఎక్కడో మోసగించబడుతున్నావు, భ్రమపరచబడుతున్నావు. నా దేవుడు నాతో మాట్లాడే మాట అబద్ధంలో ఉండదు. నువ్వు చూస్తున్నది అబద్ధం. నేనేమైనా అయిపోయినా పర్లేదండి. నా దేవుడు శక్తివంతుడు. నా దేవుడు ఏది మాట్లాడాడు అదే నిజం. దేవుడు అన్నాడు, ఈ రోజు నీ పరిస్థితి చూడద్దమ్మా, నువ్వు ప్రార్థన చేయి. యాకోబు ఎంతగా ప్రార్థన చేశాడో, యాకోబు ఎంతగా అల్లాడి ఉన్నాడో, యాకోబు దేవుడి మీద ఎంతగా ఆధారపడి ఉన్నాడో, అలా నువ్వు ఆధారపడు. నీ బిడ్డని దీవిస్తా. నీ బిడ్డని దీవించే దీవెన ఎలా ఉండబోతుందో తెలుసా? నీ బిడ్డల ఆశీర్వాదం ఎలా ఉండబోతుందో తెలుసా? ఈ రోజు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో దాని సమాధానం ఇదే. ఆదికాండము 45వ అధ్యాయము. ఆ సమస్యకి సమాధానం ఇదే. దేవుడిచ్చే ఊరటిదే. మనుషులాగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పేవాడు కాదు నా దేవుడు. మనుషులాగా ఏదో ఆయన నోటుకు వచ్చినట్టు చెప్పేసి వెళ్ళిపోయేవాడు కాదండి మన దేవుడు. ఎవరో తెలుసా? నీ నిరీక్షణ గుర్తు ఎరిగిన వాడు, నీ కన్నీరు చూసిన వాడు, నీ యొక్క హృదయ పగిలినటువంటి హృదయాలు చూసి మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆదికాండము 45వ అధ్యాయము. అప్పుడు వారు యోసేపును తనతో చెప్పిన మాటలన్నీ నాతో చెప్పి అతడు తన్ను ఎక్కించుకొని పోవటానికి యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు, యోసేపు పంపినటువంటి రథాలని, గుర్రాలని, బంగారాన్ని, వస్త్రాలని, ఆహార పదార్థాలని అవన్నీ తన ఇంటి ఎదురుకుండా బారులు తీసుకున్నాయి. కొట్టలు చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రాలు చేశారు. తన ఇంటి ఎదురుగా, తన ఇంటి యాకోబు అప్పటి వరకు ఆహారం లేదండి. అప్పటి వరకు ఆహారం లేదు. అప్పటి వరకు కరువుతో కరువు. నేను నా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఆపలేకపోతా. అప్పటి వరకు కరువు. కనాన దేశం అంతా కరువు. అల్లాడిపోతున్నాడు. నీ పరిస్థితి అలా ఉంది. ఒకప్పుడు యాకోబు చూసిన అబద్ధం అని దేవుడు చెప్పాడు. రెండవది, ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? కరువుతో ఉన్నావు, సమస్యలతో ఉన్నావు, అప్పులతో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, శోధంతో ఉన్నావు. నీ చుట్టూ తానే ఉంది. ఆ ధాన్యం కొనుక్కోవటానికి పరదేశానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళు ధనాన్ని మూల్యం చెల్లించి వచ్చి ఆహారాన్ని తెచ్చుకుని ఎప్పటికప్పుడు భద్రంగా అది నీ జీవితం. ఏ రోజుకి ఆ రోజు తినటానికి లేదు, వండటానికి లేదు, పడుకోవటానికి లేదు, మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. కరువు ఏలుబడి చేయించున్నది యాకోబు ఇంటిని. కరువు ఎందుకు ఏలుబడి చేస్తుంది? ఎందుకు ఏలుబడి చేస్తుంది? ఎందుకు యాకోబు ఇంటిలోకి అంత శాపం వచ్చింది? ఎందుకు యాకోబు ఇంటిలోనికి అంత కరువు వచ్చిందంటే తన అన్నలు చేసిన పాపం. ఆ శాపం ఆ ఇంటిని చుట్టుకుంది. ఆ ఇంటి బిడ్డని తీసుకెళ్లి గోతులో పడేసి, ఆయన తీసుకెళ్లి అమ్మేసి,
ఆ వస్త్రం తీసుకొచ్చి తండ్రిని అబద్ధం చెప్పి తండ్రిని మోసగించి చచ్చిపోయాడని చెప్పారు. అది శాపం మా ఇంటి మీద ఏలుబడి చేస్తుంది. రోజు మన ఇంటి మీద కూడా ఏదో శాపం ఏలుబడి చేస్తుంది, ఏదో పాపం ఏలుబడి చేస్తుంది, ఏదో శత్రువు మన మీద ఏలుబడి చేస్తున్నాడు. ఎక్కడో ఉంది, ఎక్కడో తప్పాం నాన్న, ఎక్కడో తప్పావురా, ఎక్కడో తప్పు జరుగుతుంది, ఎక్కడో తప్పు జరిగింది. అది మాటల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, నీ తీర్మానాల ద్వారా కావచ్చు. ఎక్కడో నువ్వు తప్పావు, ఎక్కడో నువ్వు కలిగిపోయావు. సరిదిద్దుకు ఈ రోజున కరువు ఏలుబడి చేస్తుంది. ఆ కరువు పోవాలంటే శాపం పోవాలి. ఆ కాడి విరగొట్టబడాలి అంటే నువ్వు ఉపవాసం చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఉపవాసం చేయి, నువ్వు ఉపవాసం చేయి, దేవుడి సన్నిధికి అప్పగించుకో. నినివే పట్టణంలో దేవుడి సన్నిధికి వాళ్ళని అప్పగించుకొని గోరపట్ట కట్టుకుని బూడిద మోసుకొని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, రాజు మొదలుకొని సామంతుడు వరకు, పశువులేమి సమస్తము కూడా ఉపవాసం గోరుపట్ట కట్టుకుంటే వారికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసండి, వారి మీద శాపం తీసేశాడు దేవుడు, ఆ ఉగ్రత తీసేశాడు దేవుడు. ఈ రోజున నీకు ఆ దీవెన ఇవ్వబోతున్నాడు. అందుకే నేను ఎక్కడికి రప్పించాడు, నేను ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. నీ జీవితంలో పోరాటం చేయలేకపోతున్నావు, నలిగిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? కరువు ఏలుబడి చేస్తుంది, సమస్య ఏలుబడి చేస్తుంది. అతను నీ భర్తే కావచ్చు ఏలుబడి చేస్తున్నాడు, నీకు వ్యతిరేక, నీకు నిష్కారణంగా దెబ్బలు. ఎందుకు? ఎక్కడో భార్యల విషయంలో కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి. భార్యల విషయంలో ఆ భర్త అనేవాడు కొట్టినా పర్లేదండి, ఏమో నా తీర్మానం అదండి, కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదండి. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం దేవుడు వాక్యం సెలవిచ్చాడు, అతని యజమాని అతని మీద నీకు వాంఛ కలుగుతుంది, అతడు నేను ఏలుతాడు. నిన్న రాజ్ ప్రకాష్ సందేశంలో నుంచి ఏదో చిన్న, నేను దాని మీద అంటారు ఇన్స్టాగ్రామ్ ఏదో చిన్న మాట విన్నాడు. ఏంటో తెలుసా అండి, ఎందుకు కుటుంబాల్లో వ్యతిరేకతలు ఎందుకు వస్తాయి అంటే, ఈ యొక్క స్త్రీ పురుషుడి స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఈ స్త్రీ పురుషుడి స్థానంలోకి వెళ్ళిపోయి ఏడుగుడి చెయ్యాలి లేనని చూస్తుంది. పురుషుడు చూస్తున్నాడు, నేను పురుషుడు కదా, నాడు ఎప్పుడో తెలుసుకుంటా మనం ఒక్కడేస్తాడు, ఒకడేస్తాడు. అప్పుడు వస్తుంది ఇద్దరు మంచిది. స్త్రీగానే ఉంటుంది, స్త్రీగానే అడుగుగానే ఉండాలి, తప్పదు. మీరు అనుకోవచ్చు, అమ్మ ఈవిడ ఇట్లా అరుస్తుంది, ఇంత గట్టిగా ఉంటుంది, రప్పలుగా ఉంటుంది, అలాగే ఉంటానండి. కానీ దేవుడి సన్నిధిలో ఎప్పుడు తప్పించుకున్నాడు. నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసండి. మన విజయవాడ వెళ్ళినప్పుడు అడుగుతుంది, ఇది నువ్వు ఎలా ఉంటున్నావు అసలు ఉండాలి, తల దించుకొని ఉండాల్సింది, ఓర్చుకొని ఉండాల్సింది. దేవుడు ఎంత చూస్తాడు, చచ్చి బ్రతుకుదాం దేవుళ్ళు దించుకోవాలండి, శరీరానికి ఓర్చుకోవాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మై లార్డ్. పరిశుద్ధాత్మ దగ్గర నీతో నాకు మాట్లాడడానికి, భక్తులైన నీ హృదయాన్ని గాయాన్ని కట్టడానికి వచ్చాడు. నీ హృదయం గాయపరచబడడం ఆయన చూశాడు, నీ మూలుగులు ఆయన చూస్తున్నాడు. యాకోబు కన్నీరు కాల్చడం చూశాడు, యాకోబు కరువులో ఉండడం చూశాడు. యాకోబు ఎంత కరువులో ఉన్నాడో, ఒకేసారి ఉన్న పాటన ఒకేసారి దీవెన రాబోతున్నా కొడుకును పోగొట్టుకున్నాడు, కొడుకు వచ్చేసాడు. ఆహారం పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, అక్కడ ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆ శాపపు కాడి వెరగొట్టబడింది. తెల్లారేసరికి గుర్రాలు రథాలు ఇంటి ముందు ఉన్నాయి, నీకు ఉండబోతున్నాయి. అది నీ దీవెన, అది నీ ఆశీర్వాదం, అది నీ దీవెన, అది నీ ఆశీర్వాదం. నువ్వు చూసేది ఏంటో తెలుసా? రక్తములో ముంచబడినటువంటి వస్త్రం. మోసపూరితమైన జీవితం, భ్రమపరచబడుతున్న జీవితం, అంటే అప్పులు, అనారోగ్య సమస్యలు, ఆ కుటుంబంలో ఎవరు మన మాటకు విలువ లేదు, మనల్ని ఎవరు లక్ష్య పెట్టరు, మన పరిస్థితులు ఇవే మనం చూస్తున్న. దేవుడు అంటే నువ్వు నాకు అప్పగించు, నీ శరీర ప్రాణ ఆత్మ దేహాలు నాకు అప్పగించు, తలరాత్ని మారుస్తా. ఒక్క రోజున యాకోబు జీవితం మారిపోయిందండి. తన అన్నలు వచ్చి చెప్పారు, తన కుమారులు వచ్చి చెప్పారు, అయ్యా నీ కుమారుడు బతికే ఉన్నాడు. అప్పుడు ఒప్పుకున్నారు. అయ్యా ఎలా బతుకుతాడు, చచ్చిపోయాడు, నాయన నన్ను క్షమించు. సాగిలపడుతున్న సమస్య, శత్రువు నీ ఎదుట సాగిలపడి రోజు రాబోతుంది నీ జీవితంలోనికి. హల్లెలూయా. సాగిలపడి గడగడ వణకబోతుంది శత్రువు, సాగిలపడబోతుంది శత్రువు నీ ఎదుట. ఆ రోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇదే
సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా సెలవిచ్చినటువంటి వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శత్రువులు ఎవరైతే మోసపరిచారో, ఎవరైతే నిన్ను భ్రమపరిచారో, ఆ భ్రమపరిచింది ఆత్మ నీ పాదాల దగ్గర సాగిలబడబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒప్పుకుంటున్నాడు కుమారుడు, అయ్యా నేను నిన్ను మోసపరిచాను, నీ కుమారుడు చావలేదు, మీ ధ్యానానికి మేము అమ్మేశాము, గొయ్యిలో పడేసాము, తీసుకెళ్లి ఇలా 30 నాణాలకు అమ్మేసుకున్నాము. నీ కొడుకు బతికే ఉన్నాడు. నీ ప్రార్థన నీ కొడుకుని బతికించేసింది, నీ యథార్థత నీ కొడుకుని బతికించేసింది, నీ విశ్వాసం నీ కొడుకుని బ్రతికించేసింది, నువ్వు గోరు పట్ట కట్టుకుంటూ నీ కొడుకుని బతికించేసింది. నీ యొక్క దేవుడి కొరకు బూడిద పోసుకుంటాం, బూడిద దగ్గరించుకుంటాం, ఉపవసించడం దేవుడు నీ కుమారుడు బతికించేసి ఈ రోజున నీకు దూరమైన అవ్వచ్చు, కానీ నీ కుమారుడు అలా ఐగుప్తు దేశాన్ని అంతటిని ఏలుబడి చేసే రాజుగా అధిపతి స్థానం, దళపతి స్థానం. నేను చచ్చిపోవచ్చండి, దేవుడిచ్చిన మాట చావదు. దేవుడు నాకేం చెప్తున్నాడో నాకు తెలుసాడు. ఇంత ధైర్యం రాదండి ఒక అబలగా, ఒక స్త్రీగా. యోసేపుని ఒక దళపతిగా మార్చాను, ఒక అధికారిగా మార్చాను. అది నీ స్థానం, అది నువ్వు పొందుకునేటువంటి ఆశీర్వాదం, అది నీ బిడ్డలు పొందుకునేటువంటి ఆశీర్వాదం. నాన్న, నీ బిడ్డలు పొందుకునేటువంటి ఆశీర్వాదం అది. దేవుడు నీ బిడ్డల కొరకు అది దాచించింది. కాబట్టి నీ కన్నీరుని, నీ అన్నపానాల్ని దేవుడి పాదాల దగ్గర సమర్పించుకోమ్మా. బతికాం కదా, బిడ్డల్ని కన్నాం కదా, వాళ్ళని దేవుడి చేతులకు అప్పగించడానికి కొద్దిపాటి ఆకలిని ఓర్చుకుందాం, కొద్దిపాటి ఆకలిని ఓర్చుకుందాం. మాకు ప్రసవ వేదన పడటం తెలుసండి స్త్రీలుగా, అందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అందరికి ఒక రోజు నొప్పులు ఉంటాయి, ఏమో గంట నొప్పులు ఉంటాయి, 2 గంటల నొప్పులు. నేను 3 రోజులు నొప్పులు పడ్డాను. మా అమ్మమ్మ నర్సు, ఇంట్లోనే కాన్పు, 3 రోజులు నొప్పులు. ఎందుకంటే కొంచెం చాలా చాలా అతి చిన్న వయసులో చేయటము, ఇంకా నాకు అవన్నీ తెలియవు. ఓకే, ఆ అమ్మమ్మ చేయటం 3 రోజులండి. పెద్దోడికి 3 రోజులు, చిన్నోడికి నలిగిపోయి చచ్చిపోతానేమో అంత బాధ. అందుకే ఈ రోజున అంత నలగొట్టాడు, అందుకే ఈ రోజున ఇంతమందిని ఓర్చుకోగలిగే అంత తలంపు దేవుడు నాకు ఇచ్చిన నా శరీరం అక్కడి నుంచే నలగొట్టబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, తీసి పక్కన పెట్టాను. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడు. యాకోబు కరువులో ఉన్నాడు, యాకోబు కుటుంబం కరువులో ఉంది. ఆ కరువు తీరిపోయింది, ఆ సమస్య అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఈ రోజు నీ జీవితంలో ఆ టైం అయిపోతుంది, ఆ శత్రువు టైం అయిపోతుంది. ఆ శాపపు కాడి విరగొట్టబడబోతుంది, నిరీక్షించి. ఆ శాపపు కాడి విరగొట్టబడబోతుంది, నిరీక్షించి. ఉపవాసంతో దేవుడి సన్నిధిలో, ఉపవాసం అని కాదు, దేవుడి ఉపవాసం చేసిన చేయకపోయినా ఈ శరీరం దేవుడికి అప్పగించేసి, ఒప్పుకుంటే చేయి, లేకపోతే మానే, నో ప్రాబ్లం. కానీ నీ శరీరాన్ని దేవుడికి అప్పగించుకున్నప్పుడు ఆ కాడి విరగొట్టబడబోతుంది. యాకోబు ఏదైతే చూడలేదో, యాకోబు ఇంటి ముందు బారులు తీరిడి, రథాలు, గుర్రాలు, సైనికులు, సైన్యము, ఆ యొక్క బంగారము, వెండి, ఆహారము. అప్పటి వరకు ఆ ముందు రోజు వరకు కరువు, ఒక రాత్రిలో దీవెన. అది దేవుడు నీ దగ్గరికి పంపించవాలి. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు పరిగెత్తద్దు. నీ తలుపు దగ్గరికి రాబోతుంది ఆశీర్వాదం, తలుపు తట్టబోతుంది ఆశీర్వాదం. దేవుడి దగ్గర కనిపెట్టు, దేవుడి దగ్గర నిరీక్షించు, దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పుకో, పశ్చాత్తాపం కలిగి ఒప్పుకో. శత్రువుని సన్నిధిలో నీ కాళ్ళ దగ్గర దేవుడి సన్నిధిలో గడగడ వణికేటువంటి రోజు వచ్చేస్తా, అది అతి సమీపంగా ఉంది. దేవునికి సమస్త మహిమ కలుగునుగా. ఒకప్పుడు 35వ అధ్యాయం ఏడ్చాడో, గుండెను బాదుకున్నాడు. ఇక్కడ 45వ అధ్యాయం 10 అధ్యాయాలు అయ్యేమో. 45వ అధ్యాయం వచ్చేసరికి ఏమవుతుంది? నా కొడుకు బతికున్నాడా, నా కొడుకు బ్రతికున్నాడా. అతడు తను ఎక్కించుకొని వెళ్ళుటకు యోసేపు పంపిన ఎడ్లను, బండ్లను అవన్నీ చూసే తండ్రి ప్రాణము తెప్పరిల్లేను. ప్రాణము తెప్పరిల్లబోతుంది. నువ్వు చూడబోయేటువంటి ఆశీర్వాదం ఇదే చివరి రోజు.
ఇదే చివరి రోజు. ఇంకోసారి నువ్వు ఏడిస్తే, ఇంకోసారి తప్పు చేస్తే, ఇంకోసారి ఈ మరలా వెనక్కి తిరిగి చూస్తే దేవుడు ఒప్పుకోడు. ముందుకెళ్దాం. గత జీవితాలు, గత చరిత్రలో వద్దు. రక్తపు ఆ యొక్క వస్త్రాన్ని చూడదు. అదే దేవుడు నాకు చెప్పి పంపించేది. ఆ రక్తపు వస్త్రాన్ని నువ్వు చూడొద్దు, నమ్మొద్దు, అబద్ధాన్ని నమ్మొద్దు, భ్రమపరిచేదాన్ని నమ్మొద్దు. నువ్వేది నమ్ముతావు అంటే దేవుడికి ఇది నీ ఇంటి ముందు ఉంచే ఆశీర్వాదం ఇది, నీ కొరకు దేవుడు దాచిన ఆశీర్వాదం ఇది. అప్పుడు అంటున్నాడు, అయితే ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడిని యేసేపు ఇంకా బ్రతికాడు, నీ చచ్చిన ఆశ బ్రతికి నీ దగ్గరికి వస్తుంది, నేను చావకము వెళ్ళి అతడిని చూసేదాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతను చూసేసాడండి. అప్పుడు ఇశ్రాయేలు యేసేపుతో, నీ ఇంకనో బ్రతికి నేను ముఖమును చూసేదాను కనుక నేను ఇక్కడ చాలు. హల్లెలూయా అంటే ఏంటి? దాని అర్థం అంతా ఏంటి తెలుసా? నువ్వు బతికుండగానే నీ బిడ్డ ఆశీర్వాదం నువ్వు చూస్తావు. నీ ఇంటి ముందు ఆశీర్వాదం వారులు తీరబోతుంది. నీ మీద ఉన్నటువంటి ఆ పాపపు కాడి వెరగొట్టేస్తున్నాడు దేవుడు, ఆ శాపపు వెరగొట్టేస్తున్నాడు దేవుడు. తిరుగులేదు ఇంకా. ఎంతవరకు ఏడ్చో చాలు. ఇక్కడ మాట ఉంది చూడండి, ఇక్కడ మాట ఉంది, ఇంతే చాలు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు చేయండి. దేవుడు 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 సర్వీసులు తెలుసా? ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, ఇంతే చాలు. యాకోబు చెప్తున్నాడు, ఇక చాలు. యాకోబు చెప్తున్నాడు, ఇంతే చాలు. దేవుడు అంటాడా, ఇక చాలు. నువ్వు వేడిచింది చాలు, నువ్వు దుఃఖపడింది చాలు, నువ్వు భ్రమపడింది ఇక చాలు. ఇక నువ్వు భ్రమలో బ్రతకద్దు, అబద్ధంలో బ్రతకద్దు, నువ్వు ఇంకా నిట్టూర్పులు వెళ్ళవద్దు, నిరుత్సాహంతో ఉండద్దు. దేవుడు సన్నిధికి అప్పగించుకో, దేవుడు అభిషేకానికి అప్పగించుకో. నువ్వు విశ్వాసపు అడుగుల ముందుకు వెళ్ళిపో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక నుంచి ప్రార్థన ఎలా ఉన్నా, నాకు ఇంకా అప్పులు ఉన్నాయి, నాకు ఇంకా రోగం ఉంది, అయ్యో నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, ఇంకా నా భార్య లేదా, నా భర్త మారే మారే ఆపే. ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా నువ్వు నాకు ఇచ్చేవందుకు స్తోత్రం, దేవా నువ్వు నాకు ఇచ్చేవందుకు స్తోత్రం. నా ఇంటి ముందు ఉంచా, నా గడప ముందు ఉంచా. ఆ శత్రువు ఎవడైతే భ్రమపరిచాడో, ఎవడైతే అబద్ధం చెప్పాడో, ఎవడైతే నన్ను నమ్మించి మోసం చేశాడో, వాడు నా మీద నా కాళ్ళ దగ్గర చెట్టుకు తొక్కబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ శత్రువు అబద్ధం నీ పాదాల దగ్గర చెట్టు త్రొక్కబడబోతుంది. ఇక శత్రువు నీ పాదాల దగ్గర సాగిలబడుతున్నాడు. అది చూడు. ఈరోజు ఏం చూస్తావు? నీ బియ్యం డబ్బాలో ఖాళీ ఉన్నటువంటి చూస్తావా? ఏం చూస్తావు? నీ ఆయన తంత్రాడం చూస్తున్నావా? నీ భార్య తిరగబడుతుంది చూడొద్దు, చూడొద్దు, చూడొద్దు. ఆ శత్రువు నీ పాదాల దగ్గర సాగిన పడుతున్నాడు అంటే నువ్వు దేవుడి పాదాల దగ్గర సాగిన పడిపోవు. నువ్వు దేవుడికి అప్పగించుకో, దేవుడికి సమర్పించుకో, దేవుడికి లోబడు. దేవుడి నీ జీవితంలో గొప్ప అద్భుతం అద్భుతం మనుషులకి ఊహకందతో. యాకోబు అనుకున్నాడా తన కొడుకుని చూస్తాడని? తండ్రి అనుకున్నాడా తన కుమారుడిని చూస్తాడు? బతికుండగా తీసుకొచ్చి పెట్టేశాడండి, బతికుండగా తీసుకొచ్చి పెట్టేశాడు. ఒకవేళ యాకోబు దగ్గర ఈ యొక్క యోసేపు ఉన్నట్లయితే గొర్రెల కాపరిగానే ఉండేవాడు. కానీ దేవుడి దగ్గర చేతులకు అప్పగించేసుకున్నాడు, ఉపవాసాలతో దేవుడి చేతులకు అప్పగించేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? రాజును చేశాడు. కోటను చాపని బట్టి దేవుడికి నీ పీఠను ఎక్కడ పెట్టుకుంటావు? నీ పక్కనే పెట్టుకుంటే, నీ దగ్గరే ఉంచుకుంటే ఏమవుతాడు? వాడు గొర్రెల కాపరి అవుతాడు. కానీ నువ్వు దేవుడికి అప్పగించేసావు అనుకో, వాడిని రాజుగా దళపతిగా దేవుడు మారుస్తాడు. నీ చేతిలో ఉండటం దేవుడు నీకు ఇష్టమా? దేవుడి చేతుల్లో నీ బిడ్డ ఉండటం నీకు ఇష్టమా? ఆన్సర్ కావాలి. హల్లెలూయా. అలాగైతే నువ్వు అప్పగించుకో దేవుడికి. అలాగైతే దేవుడి చేతులకి అప్పగి నువ్వు బతికి ఉండగాలేడు. నీ బిడ్డను ఎలా చూడాలనుకున్న వాళ్ళ నేను ఇప్పుడు నమ్ముతున్నాను. మీకు తెలుసు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఏ ప్రశ్నలతో ఉన్నానో, ఏ పగిలినటువంటి ఎటువంటి హృదయంతో ఉన్నానో నాకు తెలుసు. మీ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడికి తెలుసు. మన పరిస్థితులు చూశాడు దేవుడు, మన హృదయాలు చూశాడు దేవుడు. మన హృదయాలు ఎలా బండ బారిపోయి ఉన్నాయో దేవుడు చూశాడు. అందుకే అంటాడు, దేవుడి యొక్క విశ్వాసం నీకు ఇప్పుడు కంటికి కనిపించదే నమ్మద్దు. వెనక్కెళ్ళావా జాగ్రత్త. మరలా విశ్వాసపు మాటలో లాస్ట్ హెచ్చరిక ఇది.
మరలా విశ్వాసపు మాటలు పలకొద్దు నాన్న, పలకొద్దమ్మా, పలకొద్దమ్మా. ఒకవేళ దిగులు వచ్చినా, బాధ వచ్చినా దేవుడు డేట్ వేసుకోండి. అక్కడ ఎక్కడ వేస్తాడు? ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనం దగ్గర. నేను తప్పిపోవచ్చు, కానీ దేవుడు తప్పిపోడండి. మాట ఇచ్చిన వాడు నమ్మకస్తుడు. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ రోజు నన్ను దీవిస్తా అన్నాడు, ఆశీర్వాదం, నా ఆశీర్వాదం నా తలుపు యొద్దనే. అదే చూడమ్మా, ఇవాటి అదే చూడు. నా దేవుడు దీవిస్తాడు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు, నా దేవుడు ఇలా చేస్తాడు, నా దేవుడు అలా చేస్తాడు, నా దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. నేను చూస్తాను, నా బిడ్డల ఆశీర్వాదం చూస్తాను, నా బిడ్డ నా కుటుంబం మారడం నేను చూస్తాను, నా అప్పులు పోవటం చూస్తాను. నాకు ఏదైతే నేను ఎంతవరకు నష్టపోయాను ఆ నష్టాన్ని మరలా దేవుడు వడ్డీతో 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 దేవుడు ఇచ్చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. With power on the Kashiva, on the Kashi. Oh, hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. Thank you, Master. Thank you, Master. Hallelujah. Yesaya, నీకు వందనాలు ప్రభువా. నువ్వు మాట్లాడినందుకు వందనాలు. నువ్వు ధైర్యంతో నింపావు వందనాలు. శత్రువుని చిత్తకొడతరా. శత్రువు మా పాదాల దగ్గర కూడా సాగిలు పడుతున్నాడు. ఆమేన్. శత్రువు మా పాదాల దగ్గర సాగిలు పడుతున్నాడు. అందుకు వందనాలు, వందనాలు ప్రభువా.